మీలో ఎంతమందికి కళ్యాణ్ గెలవడానికి తనూజ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అని మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే తను వేసుకున్న స్ట్రాటజీ ప్రకారమే అందరితో మాట్లాడి ఎవరెవరు వస్తే ఎవరిని తీసేయాలి, డ్రాగన్స్ ఎవరికి పొడవాలి, ఇవన్నీ స్ట్రాటజీ ప్లాన్ చేసింది. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ఒక గేమర్గా అయితే తనూజ అయితే సూపర్ అనిపించింది. ఎందుకంటే అందరూ ప్లాన్లు వేసారు కంటే ఒకళ్ళిద్దరి గురించి ఆలోచించి వీళ్ళని తీసేస్తే ఇంటి మా ఊళ్ళు ఉంటారు అనే. కానీ తనూజ అసలు ఏంటి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తనే మెయిన్ పాత్ర వహించింది. ఇందులో అయితే తిరుగులేదు. ఒక లేడీ సింగం అంటారు కదా, నిజంగానే లేడీ సింగం అనిపించింది నాకు. తను అసలు ఏంట్రా బాబు ఇంత బాగా ఆలోచిస్తుంది అనిపించింది. అంత బాగా ఆలోచించి ఎవరిని తీసేయాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, కళ్యాణ్కి ఎవరైతే ఇబ్బంది అవుతుంది, ఎవరైతే ఉంటే తనకు టఫ్ కాంపిటీషన్ అవుతుంది, ఎవరిని తీసేయాలి, ఎవరు వస్తే మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కళ్యాణ్ని తీసేస్తారు అని తను రిస్క్లో పెట్టనని ఒకానొక పాయింట్లో కూడా చెప్పేసింది. అదే అమ్మాయిని దివ్యాన్ని తీసేసినప్పుడు కూడా చెప్పిందనమాట, తను రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రీతూకి ఇచ్చాను డ్రాగన్ అని చెప్తుంది. ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది తనూజ స్ట్రాటజీ వల్లనే కళ్యాణ్ లాస్ట్ వరకు ఉన్నాడు? అలాగే కళ్యాణ్ ఏమీ నేను ఇదనట్లేదు, కాకపోతే కొంచెం హెల్ప్ అయింది తన వల్లనే. కాకపోతే కళ్యాణ్ అయితే అల్లాడించాడు. ఆ గేమ్ అయితే అంత ఈజీ కాదు, చాలా 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 టఫ్. అయినా కానీ కళ్యాణ్ అయితే ఫైనల్గా కెప్టెన్ అయిపోయాడు. సో మీకు ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది కళ్యాణ్ కెప్టెన్ అవడం అనేది కూడా కామెంట్ చేయండి.